హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో హెల్దీ అండ్ సూపర్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. సో ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చి పచ్చి కొబ్బరి బియ్యం పిండి కాంబినేషన్లో ఊతప్పాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. సో చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ అండి. తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ స్టార్ట్ వీడియో. ముందుగా దీనికోసం ఇలా ఒక ఎంటీ బౌల్ని తీసుకోవాలి. సో ఇందులోని 1 కప్పు బియ్యం పిండిని వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 కప్పు ఉప్మా రవ్వని వేసుకోవాలి. మనం సూజీ అంటాం కదా, ఉప్మా రవ్వ. ఈ ఉప్మా రవ్వని ఒక 1/2 కప్పు వేసుకోండి. అంటే బియ్యం పిండి ఎంతైతే తీసుకున్నారో అందులోకి సగానికి ఉప్మా రవ్వని తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసుకుందాము. సో ముందుగా మనం బియ్యం పిండి అనేది ఉండలు కట్టకుండా ఉండడానికి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేయడం వల్ల చక్కగా మొత్తం కూడా ఈక్వల్గా కలిసిపోతుంది మనం పిండి కలిపినప్పుడు. సో దీని మొత్తాన్ని కూడా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు పచ్చి కొబ్బరిని వేసుకుంటున్నాను. సో పచ్చి కొబ్బరి చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసేసాను. సో దీన్నైతే 1 కప్పు వరకు తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి మీకు స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే 3 మీడియం సైజు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే మీడియం సైజు టమాటో 1 చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ని వేసుకోవాలి. పెప్పర్ పౌడర్ కానీ లేదంటే కొన్ని మిరియాలని కానీ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. సో నేనైతే ఇందులో కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకున్నాను. పెప్పర్ పౌడర్ వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఉత్తప్పం రెసిపీ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మన దగ్గర ఒక చిన్న కొబ్బరి చెక్క ఉంది అంటే దాంతోనే చక్కగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో వీటి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఇలా చివరి వరకు చూస్తూ మీ ఇంట్లో కూడా తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. సో ఇప్పుడైతే దీన్ని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్పు పెరుగును వేసుకుంటున్నాను. అలాగే 1 కప్పు వాటర్ని వేసుకుంటున్నాను. మామూలుగా అయితే క్వాంటిటీ అయితే ఇంతే తీసుకోవాలి. ఒకవేళ మీరు పిండి నానిన తర్వాత అవసరమైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మనం ఈ ఊతప్పాలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు వేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మాత్రం ఇంతకంటే ఎక్కువ వాటర్ కానీ పెరుగు కానీ యాడ్ చేయకండి. ఒకవేళ మీరు ఇంకా కాస్తంత పులుపుగా తినాలి అనుకున్నా సరే, లేదంటే ఇంకా సాఫ్ట్గా కావాలి అనుకున్నా సరే, వాటర్కి బదులుగా 2 కప్పుల పెరుగునైనా సరే వేసుకుని ఈ పిండి మొత్తాన్ని కలుపుకోవచ్చు. మామూలుగా టేస్ట్ అనేది ఇలా 1 కప్పు పెరుగు 1 కప్పు వాటర్ వేసుకుంటేనే చాలా బాగుంటుంది. సో ఇలాగా వీడియోలో చూపించే విధంగా దీన్ని మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇది కాస్తంత నానిన తర్వాత కొద్దిగా గట్టి పడుతుంది. అప్పుడు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకుని మనం ఊతప్పాలు వేయడానికి పిండి ఎలా ఉండాలో అలా ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. సో దీని మొత్తాన్ని కూడా ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు పక్కన పెట్టుకోండి. ఒకవేళ మీరు టైం ఉంటే అరగంట కానీ గంట కానీ పక్కన పెట్టేసుకోవచ్చు. లేదు అసలు 10 నిమిషాలు కూడా టైం లేదు, వెంటనే వేయాలి అనుకున్నప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వరకు వంట సోడాని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని మరి కాస్త వాటర్ అనేది యాడ్ చేసుకుని డైరెక్ట్ అప్పుడే వేసేసుకోవచ్చు. సో ఇందులో నేను వంట సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏమీ యూజ్ చేయట్లేదండి. సో దీన్ని అయితే నేను ఇలాగ 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్నాను. 10 నిమిషాల తర్వాత నేను కూడా ఎక్కువ టైం అనేది ఏమీ తీసుకోలేదు, 10 నిమిషాలు మాత్రమే ఉంచాను. 10 నిమిషాలు అయ్యేసరికి ఇందులో వేసిన బియ్యం పిండి అలాగే సూజీ రవ్వ కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉంది. ఇప్పుడు మనం దీన్ని మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకుని ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇందులో అల్లం ముక్కలు కానీ ఉల్లిపాయ ముక్కలు కానీ యాడ్ చేయలేదు. మీరు కావాలి అనుకుంటే రెండింటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాగా తగినంత వాటర్ వేసుకుని దీని మొత్తాన్ని కూడా వీడియోలో చూపించే విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఊతప్పాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని హీట్ చేసుకోండి. ప్యాన్ హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ మరి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. మనం నాన్ స్టిక్ మీద చేస్తున్నాం కాబట్టి డైట్ ఫాలోవర్స్ అయితే అసలు ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదు. కాకపోతే కాస్తంత ఆయిల్ తగిలిస్తే టేస్ట్ అనేది బాగుంటుందని నేనైతే
ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ అయితే ముందు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇలాగా చిన్న చిన్న ఊతప్పల్లాగా వేసుకుంటున్నాను. ఊతప్పం అంటే ఇలా ఉంటేనే బాగుంటుంది, మరి పెద్దగా వేసుకుంటే బాగోదు కాబట్టి ఇలా వేసుకున్న తర్వాత మరొక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ని పైన వేసుకున్నాను. సో లోపల వరకు ఆయిల్ అనేది వెళ్ళి పిండి పూర్తిగా ఆయిల్ని పీల్చుకుంటుంది. అలాగే మనం వేసిన ఊతప్ప అనేది చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలాగ ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకుని వేయించుకుంటే ఇలా వీడియోలో చూపించే విధంగా మంచి కలర్లోకి వేగిపోతుంది. ఇలా వేగిన తర్వాత వెనక్కి టర్న్ చేసుకుని మూత పెట్టి మరొక నిమిషం పాటు వేయించుకోండి. ఇవి వేయించుకునే ప్రాసెస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. చక్కగా క్రిస్పీగా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇదైతే పక్కన పెట్టేసుకుని మరొకటి కూడా వేసేసుకుంటున్నాను. దీన్ని కూడా ఇలానే మనం ముందుగా ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా మీడియం సైజులో ఊతప్ప అనేది వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కూడా ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు వేయించుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి అలా 3 నిమిషాలు వేగిన తర్వాత వెనక్కి టర్న్ చేసుకుని మరొక నిమిషం పాటు మూత పెట్టి వేయించుకుని చక్కగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇవి వేడివేడిగా కానీ చల్లారిన తర్వాత కానీ ఎలా తీసుకున్నా చాలా బాగుంటాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇందులో మనం టమాటో అవి కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి చూడడానికి కూడా మంచి కలర్ఫుల్గా చాలా బాగా అనిపిస్తాయి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఈజీగా తినేయొచ్చు. ఎవరైనా సరే ఇష్టంగా కూడా తీసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇవాల్టి మన వీడియో. పచ్చి కొబ్బరి బియ్యం పిండి కాంబినేషన్లో ఊతప్పాలు ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఈ రెసిపీని చాలా ఇష్టంగా తినేస్తారు. ఇవి చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే మళ్ళీ వెంటనే తినాలనిపించేలాగా ఉంటాయి. సో మన వీడియో ఇప్పటి వరకు చూసారు అంటే డెఫినెట్గా మీకు వీడియో నచ్చే ఉంటుంది. అయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ నా ఛానల్కి చాలా సపోర్ట్ని ఇస్తుంది. అలాగే మన ఛానల్లో చూపించే రెసిపీస్ కానీ వ్లాగ్స్ కానీ చాలా సింపుల్గా ఎక్కువ టైం సుత్తి లేకుండా ఉంటాయి. సో ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి మన ఛానల్లో చూపించే రెసిపీస్ని ఒకసారి వాచ్ చేయండి. సో నేను అప్పుడప్పుడు వ్లాగ్స్ అనేవి పెడుతూ ఉంటాను. ఏవైనా అకేషన్స్కి వెళ్ళినప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు కూడా వ్లాగ్స్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను. డైలీ వీడియోస్ అయితే మన ఛానల్లో ఎక్కువగా రెసిపీస్ వస్తూ ఉంటాయి. రెసిపీస్ అన్నీ కూడా చాలా సింపుల్గా ప్రతి ఒక్కరు ఇంట్లో చేసుకునే విధంగానే ఉంటాయండి. సో వీడియో ఒకసారి పూర్తిగా చూసి మన ఛానల్లోకి వెళ్ళి మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. అలాగే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఇవాల్టి వీడియో. రేపు కూడా మరో సింపుల్ అండ్ సూపర్ టేస్టీ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.